హాయ్ అందరూ బాగున్నారా? నేను మిస్ దేవి హ్యాపీ ఛానల్ స్వాగతం. మీ అందరికీ నమస్కారం. అయితే అలాగా పెళ్ళైన చానాళ్ళ వరకు మా వారికొంట్లో బాగోక పిల్లల వల్ల గట్ట కుదరక నేను డ్వాక్రాలో కూడా ఉండేదాన్ని కాదు. ఎలా అయితే డ్వాక్రాలో చేరాను, జాయిగా డ్వాక్రాలో కట్టి డబ్బులు వచ్చినప్పుడు అవి కట్టి అప్పుడప్పుడు ఇన్స్టాల్మెంట్ కట్టి అలా జాయిగా నువ్వు డ్వాక్రాలో డబ్బులు అందులో పెట్టుకో, మిషన్ కొట్టిన డబ్బులు ఇందులో పెట్టగానే మా వారు పట్టీలు కొనుక్కో, లేకపోతే తాడు చేయించుకో, నలబోసులు చేయించుకో, నెక్లెస్ చేయించుకో అనేవారు. ఆయన ఆయన వాత్సల్యం వల్ల నేను అలాగే ఆ డ్వాక్రా డబ్బులు వచ్చినప్పుడు అలాగే సేవింగ్ చేసి తాడు, నలబోసలు, నెక్లెస్, చెవులీలు గట్ట చేయించుకున్నాను, పట్టీలు గట్ట. అయితే ఏమైపోయిందంటే 2019లో 2019 కాదు, 2024లో 2024లో నవంబర్ 19వ తారీఖున మాది ఇల్లు కాలిపోయింది. ఇల్లు కాలిపోతే ఇంట్లో ఎంత ఉంటాయి, దగ్గర దగ్గర 15 లక్షల రూపాయల వస్తుజాలం అంతా కూడా కాలి బూడిదైపోయింది. అప్పుడు బీరువా కాలిపోయింది, బీరువాలో ఉన్న బట్టలు కాలిపోయి, మంచాలు కాలిపోయి, మొత్తం మా ఇంట్లో ఉన్నాయి అన్నీ కాలిపోయి దగ్గర దగ్గర 300 కేజీలు బియ్యంతో సహా, ఇత్తడి సామాన్లతో సహా ఎన్నో కరిగిపోయి బూడిదైపోయింది. అన్నీ కాలిపోయినా కూడా ఈ బంగారం, ఈ యొక్క నా సౌభాగ్య సహనమైనటువంటి బంగారం, అందులో కలర్ స్ప్రెడ్ అయిపోయి, అంటే బాక్సుల పళ్ళంగా కూడా పెట్టింది, స్ప్రెడ్ అయిపోయి కలర్ కొంచెం మారిపోయి స్ప్రెడ్ అయిపోయి కలర్ మారిపోయినాయి తప్ప. అయితే నా సౌభాగ్య చిహ్నాలు అలాగే ఉన్నాయి. మళ్ళీ రీమోడలింగ్ చేయించుకున్నాను. మీరు ఇప్పుడు చెప్పండి, జగన్మాత అష్టలక్ష్మి నేను నిరంతరము కూడా ఆవిడ్ని ధ్యానిస్తాను, పూజిస్తాను. ఆవిడ్ని ఎప్పుడు కూడా మర్చిపోయేది, నిజట్లో కూడా నాకు మెలుకుత హరిప్రియ అనుకుంటాను. అలాంటి జగన్మాత అనుగ్రహం కాదా? ఆమె ఎప్పుడు నన్ను అలంకారవతిగా ఉంచాలన్న ఉద్దేశంతో ఇల్లు కాలిపోయి అన్నీ కాలిపోయినా నా బంగారాన్ని అలాగే ఉంచింది. మీరు బాహ్యాందనని చూడకండి. నేను అమ్మవారి గురించి చెప్తున్నప్పుడు నేను ఒక పండగకో, ఒక ఎకేషన్కో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మాత్రమే అలంకరించుకుంటాను. బాహ్యంగా భగవానుడి గురించి బాహ్యంలోనూ భావంలోనూ కూడా అమ్మవారి గురించి చెప్పినప్పుడు అందంగా ఉండాలని, అందంగా చెప్పాలని అలంకరించుకుంటాను తప్ప అదేదో అతిగా కావాలని కాదు. మీకు ఏమనిపించింది? నేను ఫీల్ మాత్రం అవ్వలేదు. ఈ స్క్రిప్ట్ నచ్చితే హ్యాపీ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.